హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ ఫ్రై ప్రిపరేషన్ చూద్దామండి. ఇది సాంబార్లోకైనా పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి పెడదామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ 1 ఆనియన్ సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా ఆలుగడ్డలను సన్నగా తరిగి వాటర్లో వేసి బాగా వాష్ చేసుకున్నానండి. దీనివల్ల దీంట్లో ఉన్న స్టార్చ్ పోయి ఆలు కర్రీ పొడి పొడిగా వస్తుంది మనకు. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు దీంట్లో వేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 kg ఆలు తీసుకున్నాను. ఇవన్నీ బాగా సన్నగా తరిగి దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేయండి. పోపులో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత తీసి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి 5 minutes వరకు ఉడికించుకోండి. కొంచెం ఆలు ఉడికాక ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా ఆలుకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు అలాగే ఉడికించుకోండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుతూ ఉండండి. ఇదంతా ఉడికాక ఇప్పుడు చివరిలో 1 స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా కొబ్బరి కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఆ కొబ్బరి కారము వేసుకోండి, లేకపోతే మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నా వేసుకోండి. వేసుకొని చివరిలో కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో యమ్మీ అయిన ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.